ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, నా సృష్టిని చూడండి. ఇది ఒక థీఫ్ క్యాప్చరింగ్ డ్రోన్. ఎవడైనా దొంగతనం చేసి పారిపోతా ఉంటే మనమెవరము వాడి వెనక పరిగెత్తుకుంటూ వెళ్లి పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ డ్రోన్ ని వాడి వెనక వదిలిపెడితే చాలు, ఈ డ్రోనే ఆ దొంగను పట్టుకొని మన దగ్గర తీసుకొచ్చేస్తుంది. పటాపటేకర్ సార్, నాకేమనిపిస్తుందంటే ఈ గ్యాజెట్ మీరు మాకోసమే ప్రత్యేకంగా తయారు చేసినట్టుంది. కట్టు, ఇక మన ఏజెన్సీ దొంగల్ని ఎలా పడుతుందో చూడాలి, మరి చూడాలి. సరే కట్టు, నువ్వు దొంగలా మరి ఇక్కడి నుంచి పరిగెత్తు. నేను ఈ డ్రోన్ ని వెనకాలే పంపిస్తాను, ఓకే? Carry on, carry on. ఇదేంటి, నేను ఎక్కడికి వెళ్ళినా వెంబడిస్తుంది సార్. ఇన్స్పెక్టర్ మన్మోహన్ ఆన్ డ్యూటీ. నేను తాగేది వడకట్టని టీ. బట్ ఆ రెడ్ బటన్ నువ్వు నొక్కుతూ ఉండు. ఇక తర్వాత తన్ని ఎలా పట్టుకొని ఇక్కడ తీసుకొస్తుందే నువ్వు చూస్తూ ఉండు. అర్థమైందా? ఏయ్ గట్టు, నువ్వెందుకు దొంగతనం చేసిన వాడిగా పరిగెడుతూ ఉన్నావు? గట్టు ఎక్కడ? అది కాదు మన్మని సార్, అది బట్టు ఇప్పుడు రెడ్ బటన్ ని నొక్కు. శబాష్, బాగా నొక్కు. నా చాయ్ కింద పడిపోయింది. ఏయ్ గట్టు, నువ్వు ఏం చేశావు? నువ్వు ఏదో ఒకటి చేసావు చెప్పు, నిన్ను వదిలిపెట్టను. నేను కిందకొచ్చానంటే చెమచింగ్ రా నువ్వు. త్వరగా రా. సార్, అసలు ఎక్కడికి వెళ్తున్నారో ముందు చెప్పి వెళ్ళండి సార్. నన్ను ఆపు, కిందకి దించు. అరే పటాపటేకర్ సార్, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? గట్టుకి బదులుగా ఈ ఇన్స్పెక్టర్ ఎందుకు వస్తున్నాడు? ఇప్పుడు ఏం చేద్దాం? ఎవరైనా నన్ను కాపాడండి, కిందకి దించండి. ఏ గట్టు, నువ్వు ముందు గ్రీన్ బటన్ నొక్కు. గ్రీన్ బటన్ త్వరగా నొక్కు. అరే బట్టు, ఇలా ఏం చేసావు? కనీసం డ్రోన్ ను కిందకన్నా రానివ్వచ్చు కదా. ఇప్పుడు మన్మాని గారు అంత పైనుంచి కిందకు పడితే ఆయనకేమన్నా అయితే మనం ఏం చేయగలం చెప్పు? ఇప్పుడు ఆ రెడ్ బటన్ నొక్కు. చూస్తావే, నొక్కు త్వరగా. వద్దు, నన్ను కిందకి దించండి. తీసుకొస్తాను సార్, ఉండండి సార్, తీసుకొస్తాను సార్. గట్టు, ఏం పనిది? ముందు నన్ను కిందకి దించుతావా లేదా నువ్వు? నేను కిందకు వచ్చిన తర్వాత చూడండి, మీ ఇద్దరిని ఖచ్చితంగా పైకి పంపుతాను. గుర్తుంచుకోండి. బట్టు, త్వరగా పదండి, వెళ్దాం. మన్మని సార్ చేతికి చిక్కాము, ఇక మనం అయిపోయినట్టే. పరిగెత్తండి. ఇదేం వస్తువు? ఏంటి ఎస్ఐ గారు చెట్టుకు వెలబడ్డారు? ఇక్కడ చినే చాలా ఆనందంగా ఉంటారు. ఒకవేళ గన్ నా దగ్గర ఉంటే ఎంత బాగుంటుందో మీరు ఒక్కసారి ఆలోచించండి. దాయామాయా, దాని వల్ల మనం ఏమైనా చేయొచ్చు. దాని గురించి నేను ఇప్పుడే ఆలోచిస్తున్నాను బాస్. ఆలోచించడం మానేయండి, నాతో పాటు రండి. వడపావుని తినండి. చూడండి, మా ఛానల్లో ఒక ఎక్స్క్లూజివ్ ప్రోగ్రామ్. దొంగల గురించి మీరు ఏమనుకుంటున్నారు? హలో సార్, నేను ఒక ప్రత్యేకమైన డ్రోన్ నమ్ముతాను సార్. మీరు ఒక సెక్యూరిటీ ఏజెన్సీని నడుపుతున్నారని నేను విన్నాను. నా వస్తువు మీకు చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. నా డ్రోన్ వల్ల మీరు జీవం ఉన్న వస్తువులు గాని జీవం లేని వస్తువులు గాని ఒక చోటు నుంచి ఇంకో చోటుకి చాలా తేలిగ్గా తీసుకుపోవచ్చు. అలాంటి డ్రోన్ నా దగ్గర చాలా ఉన్నాయి. మీరు తీసుకుంటారా? అరే, నీ డ్రోన్ బాగుండొచ్చు,
కానీ ఇలాంటి డ్రోన్ మా దగ్గర ఇంతకు ముందు నుంచే ఉంది. చూడు. నో 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 ఐ డోంట్ బిలీవ్ దిస్. నా దగ్గర ఉన్న డ్రోన్ ని నా చేతులతో నేనే చేశాను. దాన్ని నేను ఇంతవరకు ఎవరికి అమ్మలేదు. అది మీ దగ్గరికి ఎలా వచ్చింది కొంచెం చెప్తారా సార్? సరే అదే వదిలేయండి. ఈ డ్రోన్ ఎలా పనిచేస్తుందో కొంచెం చూడనిస్తారా సార్? ఇది పని చేస్తుందా లేదా ఒకసారి చూద్దాం. రండి రండి రండి. రా నీ సందేహాన్ని తీరుస్తాను. ట్రయల్ చూపిస్తాను. ఇలా చూడు. ఈ బటన్ తో దీన్ని ఎగరేయాలి. ఆ తర్వాత ఈ రెడ్ బటన్ విక్టమ్ ని ఎగరేయడానికి. అర్థమైందా? ఇంకా ఈ గ్రీన్ బటన్ రిలీజ్ చేయడానికి. ఒకసారి ఇవ్వండి, నేను కూడా చూస్తాను. దాన్ని చూడాలి కదా మరి. ఈ డ్రోన్ ఎవరు ఆపరేట్ చేస్తున్నారు? వెళ్ళి చూస్తాను. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మీరు? ఈ డ్రోన్ కంట్రోల్ మీ దగ్గర ఎందుకు ఉంది? చెప్పండి. ఇప్పుడే చెప్తాను. ఆగండి. వినాశనానికి మారు పేరే ఈ షేర్ సింగ్. అలాగైతే ముందు పేరు ఎవరిది బాస్? నోరు ముయ్యండి, నోరు ముయ్యండి, లేదంటే మీ పరిస్థితి కూడా వాళ్ళలాగే తయారవుతోంది. కాపాడండి. కాపాడండి. మీరు వెళ్ళి కారు స్టార్ట్ చేయండి. మీకు మొత్తం ఈ ఊరిని అది చాలా ఫ్రీగా చూపిస్తాను. కాపాడండి. వెళ్ళండి. జరగండి జరగండి, బండి వస్తుంది, జరగండి. కాపాడండి. కాపాడండి. ఇప్పుడు వాళ్ళకి నేను పాఠం నేర్పిస్తాను. వద్దు 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 వద్దు. ఏమీ లేదు, ఇక్కడ చిన్న చిన్న మొసళ్ళు మాత్రమే ఉంటాయి. వాటిని చూసి బాగా ఎంజాయ్ చేసి మరీ రండి. పద 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 పద. బాబాయ్ పరిగెత్తా. గట్టు, అది ఇంకా పోలేదు. మళ్ళీనా? వద్దు. మీరు ఎక్కడికి తప్పించకపోతారు. గట్టు బట్టు మీరిద్దరు ఎక్కడికి తప్పించుకున్నా సరే ఈ షేర్ సింగ్ ఖచ్చితంగా అక్కడ వాళ్తాడు. దయామయ మీరిద్దరూ చూశారు కదా. గట్టు బట్టుని ఈ రకంగా చూడటం నాకు చాలా ఆనందంగా ఉంది, ఎంతో సంతోషంగా కూడా ఉంది. నేను వేసిన ఈ ప్లాన్ లో గట్టు బట్టు ఇద్దరు అంతమైపోతారు. నేనే చేసినట్టు ఎవరి దగ్గర ఎటువంటి ఆధారం కూడా ఉండదు. బాస్ బాస్, అదెలా సాధ్యం అవుతుంది? గట్టు బట్టు అంతమయ్యేదాకా మనం ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఒకవేళ తప్పించుకున్న ఈ అడవిలో ఉండే మృగాలకు అంకితం అయిపోతారు. ఆ మృగాలు వీళ్ళిద్దరిని బతకనివ్వవు.